బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బాసాని రవికుమార్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. అమెరికాలో నివసిస్తున్న బాసాని అర్చనారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్. ఏప్రిల్ 24న పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని చైతన్యరెడ్డికి ఆరోగ్యం, దైవజ్ఞానం, మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం రాయదుర్గం విచారణ, రామినేడి అంతోని టీచర్, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ ఆర్ బాలరాజు ఎస్డిబి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనీష్, రేవంత్లకు మంచి భవిష్యత్, ఉద్యోగం, సంబంధాలు రావాలని, కీర్తిశేషులు మార్తమ్మ, చిన్నప్ప, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఆర్ పరిమిళ మేరీ, శోభారాణి, శౌరి ప్రసాద్ బాబు, ఎం ఫ్రాన్సిస్ రెడ్డి, బాలస్వామి, అనూష, లావణ్య, రేవంత్, లారెన్స్ సమర్పిస్తున్నారు. ప్రభునందు పరమపదించిన పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఈడుపుగల్లు విచారణ, యేసు తిరుహృదయ దేవాలయ మహోత్సవం 23, 24, 25 తేదీలలో ఈడుపుగల్లు విచారణ గుడి ప్రతిష్ట మహోత్సవం జరుగుతుండగా దేవుని సహాయం చేయమని, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ ఫాదర్ క్రీస్తురాజు మరియు సంఘ పెద్దలు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ జాస్మిన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని ఏరువ షౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, క్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, షష్మిత్ రెడ్డి, రీనో రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణించి తిరిగి పునరుత్థానమయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తును అనుసరించి మనం జీవించాలి. క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఇద్దరు శిష్యులు ఎమ్మావు గ్రామముకు ప్రయాణిస్తుండగా వారితో కలిసి క్రీస్తు ప్రభు ప్రయాణించి ఉన్నాడు. వారితో కలిసి భోజనం చేసి ఉన్నాడు. వారి కనువిప్పు కలిగింది. వారికి లేఖనాలు వివరించినప్పుడు వారి హృదయాలు అగ్నితో ప్రజ్వరిల్లి ఉన్నాయి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దివ్యబలి పూజలో రొట్టె విరిచబడుతుంది. మన ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. వాక్యం బోధించబడుతుంది. మన హృదయాలు కూడా అగ్నితో ప్రజ్వరిల్లాలి. మరి ఎంతవరకు అలాంటి మార్పు సంభవిస్తుంది అని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరిదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా
గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా నిమిత్తము మీ కుమారునితో శిలువ కాడిని మోయించితివి. మమ్మ ఆధ్యాత్మిక శత్రు బారి నుండి విమోచించదలిచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, మీ సేవకులమైన మేము ఉత్థాన వరంను పొందినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకు ఉన్న దానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడెడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షము అడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చెదరేమో అని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్న దానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలువబడి అటూ నిటూ నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న జనసమూహం అంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటకును దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి
విస్మయము చెంది పరవశులైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికే వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహాత్మ్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విషదము చేయుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన్ను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయన్ను సేవించు వారలెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు. ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరీయవాసా ఓ యేసు దేవా, నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. నజరీయవాసా ఓ యేసు ప్రభువా, మీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 13 నుంచి 35 వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడ దూరమున ఉన్న ఎమావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనిచుండిరి. వారిట్లు తర్కించుచునుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగాను. వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయిరి. మీరిప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లియోఫా అను అతడు, యెరూషలేములో నీవు కొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరుగుచున్నది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కు యందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండకు అప్పగించి సిలువ వేసిరి. ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంఘటనలు జరిగి నేటికి 3 దినములు ఆయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో
తను గూర్చి రాయబడినని అన్ని వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామం సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలిచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ ఆగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృష్టుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేముకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సిమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యంలో జరిగిన సంఘటనను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎటు గుర్తించినది తెలిపిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో ఎమ్మావసు గ్రామమునకు 2 శిష్యులు వెళుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు పునరుత్థానమైనాడు. పునరుత్థానమైన తర్వాత 40 దినముల పాటు ఆయన అందరికి కూడా కనిపిస్తూ ఉన్నాడు. నేను సజీవుడునని ఆయన తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే 3-4 వచనాల్లో ఆయన సజీవుడై అందరికీ కనిపిస్తూ రుజువు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేమునకు 2 శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావ గ్రామం ప్రయాణిస్తున్నప్పుడు వారు ఏమి జరిగిందని వారిద్దరు మాట్లాడుకొని వెళుచుండగా యేసు ప్రభు వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎక్కడ 2-3 గుమికూడితే నా పేరట ప్రార్థిస్తూ ఉన్నారో నేను వారి మధ్యన ఉంటానన్నాడు. వారు ప్రభువుని గురించి ధ్యానిస్తూ ఉన్నారు. జరిగిన సంఘటన గురించి ధ్యానించుండగా ప్రభువు వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనతో ఇమ్మానువేలు దేవుడు మనతో కలిసి నడుస్తూ ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. మనము ఎలాంటి ఆటంకాల్లో ఉన్నా ఆయన మనతో నడిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ శిష్యులతో కలిసి నడుస్తున్నప్పుడు వారు చేరుకోవాల్సిన గమ్యం వచ్చినప్పుడు వారు అంటున్నారు, సంధ్యవేళ అగుచున్నది, మరి ఇక్కడే ఉండిపోమని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు దానికి అంగీకరించి ఉన్నాడు. అప్పుడు యథావిధిగా క్రీస్తు ప్రభు రొట్టెను అందుకొని త్రుంచి ఆశీర్వదించి శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రొట్టె విరగొట్టబడిందో వారికి కనువిప్పు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే రొట్టె విరగొట్టబడిందో వారికి కనువిప్పు కలిగింది. వారు క్రీస్తు ప్రభుని గుర్తించలేదు, కానీ క్రీస్తు ప్రభు అదృష్టులైపోయి ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దివ్యబలి పూజలో రొట్టె విరగొట్టబడుతూ ఉంది. మరి ఎంతవరకు మనకు కనువిప్పు కలుగుతుంది, పరివర్తన కలుగుతుంది అని మనము పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు భోజనం కూర్చున్న వెంటనే మరి శిష్యులు యథావిధిగా కడరా రాత్రి భోజనమునకు మరి కూర్చున్నప్పుడు వారు రొట్టెని విరిచినప్పుడు ప్రభువును గుర్తించి ఉన్నారు. ప్రభు యథావిధిగా ఆ విధంగా చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా దివ్యబలి పూజలో ప్రతిరోజు రొట్టె విరచబడినప్పుడు కనువిప్పు కలగాలి. వారు దేని గురించి తర్కించుచున్నారని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు ప్రభు యొక్క మరణ పునరుత్థానం గురించి వారు తర్కిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారికి లేఖనాలు వివరిస్తూ ఉన్నాడు. లేఖనాలలో ప్రభు గురించి రాయబడినన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి వారు తర్వాత గమనిస్తూ ఉన్నారు, ప్రభు యొక్క లేఖనాలు మనకు వివరిస్తున్నప్పుడు మన హృదయాలు అగ్నితో ప్రజ్వరిల్లలేదా? అవును ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ప్రభు యొక్క వాక్కు ఒక దహించు అగ్నిలాగా ఉన్నది. మన హృదయంలోకి వాక్కు వచ్చినప్పుడు మరి దహించి వేస్తుంది. మనలో ఉన్నటువంటి అంధకారాన్ని దహించి వేస్తూ ఉంది, పాపాన్ని దహించి వేస్తూ ఉంది. కాబట్టి ఆ దహించేటువంటి ఆ వాక్కు మనతో ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. పునరుత్థాన శక్తిని మనము కలిగి ఉండి మన క్రీస్తు ప్రభుని ప్రకటించే వారంగా ఉండాలి. ఈనాడు మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణంలో పేతురు యోహానులు దాదాపు మిట్ట మధ్యాహ్నం వేళ వారు మందిరానికి వెళ్తున్న సమయంలో అక్కడ పుట్టుక నుంచి కుంటివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. వారు ఆ కుంటివాడు అందరి దగ్గర భిక్షం అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పేతురు యోహానులు వచ్చినప్పుడు కూడా భిక్షం అడిగి ఉన్నాడు. వారు ఏమని ఇస్తారేమని చూస్తూ ఉన్నాడు. కానీ వారు ఏమన్నారంటే, పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నా దగ్గర ఏమున్నదో అది నేను మీకు ఇస్తానంటున్నాడు. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చేయి పట్టుకున్న వెంటనే అతనిలో శక్తి వచ్చింది. వెంటనే అతను లేచి పాదములు మెడమలు బలపడవగా అతడు గంతులు వేయసాగాను. అప్పుడు అక్కడ చూసిన వారందరూ దేవుని స్తుతింపసాగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ప్రభులో శక్తి ఉంది, ఆయన నామంలో శక్తి ఉంది. కాబట్టి ఆ కుంటివాడు క్రీస్తు ప్రభువును అంగీకరించి ఉన్నాడు, క్రీస్తు ప్రభువును పొందుకున్నాడు. కాబట్టి ఆయనలో శక్తి వచ్చింది, యథావిధిగా మారి ఆయన ప్రభువును స్తుతింపసాగి ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును వెంబడించడానికి మనకి ఏది కూడా అడ్డంకు ఉండకూడదు. క్రీస్తు ప్రభు మరి తనను తాను నలగొట్టుకున్నాడు. మనము కూడా వాక్యాన్ని బోధిస్తుండగా నలగొట్టబడాలి. క్రీస్తు ప్రభు మనకు ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభువుకు ఆదర్శంగా ఇతరులను మరి ప్రభు చెంద నడిపించే బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అర్పణ సమయం సమర్పణ గడియా, అర్పణ సమయం సమర్పణ గడియా. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియా, అర్పణ సమయం సమర్పణ గడియా. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని, విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని, మీ మర్పించి ఈ హృదయార్పణం ముదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటియుము. మీ మర్పించి ఈ హృదయార్పణం ముదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటియుము. అర్పణ సమయం సమర్పణ గడియా, అర్పణ సమయం
సమర్పణ గడియా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునడులా ప్రార్థించుదము. ప్రభువా తన నమస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీకు మేము అర్పించు కానుకలు ప్రేమానురాగముతో స్వీకరింపుము. ఈ దివ్య బలిలో మీ కుమారుని శ్రమల పరమరహస్యములను కొనియాడు మేము అతని శ్రమ ఫలములను విశ్వాసపూరిత మనసుతో స్వీకరించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమానుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇది. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యము మేము కొనియాడు తరుణము కూడా ఇది. క్రీస్తు ద్వారా నిరతము మీ సమక్షమును ఆనందించుచు మీ వైభవమును ఆరాధించిన దూతల బృందంతో మా స్వరమును ఏకం చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత గూటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జీవితములో
కొనిచేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాల్వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పూలంతో నగరపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత ఇన్నేశ్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడిన నేల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయకున్నట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతితో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు కొని ఆడిన పరమ రహస్యములు మీ కుమారుని మరణమును ప్రకటించుచున్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవం లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దాన్ని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. గీతం చేతట్టి పాడెదము. జేసురాజు లేచెను హల్లెలూయా, జయమ పఠించెదము. జేసురాజు లేచెను హల్లెలూయా, జయమ పఠించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయతట్టి పాడెదము.
జేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము జేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము చూడు సమాధిని మూసిన రాయి దురలించు పరుగిడెను అందు వేసిన ముద్ర కావలి నిలచెను దైవసుతుని ముందు చూడు సమాధిని మూసిన రాయి దురలుచు పరుగిడెను అందు వేసిన ముద్ర కావలి నిలచెను దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము జేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము జేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము